నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఇవాల్టి నుంచి వాల్యూ ఇన్వెస్టింగ్ అనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామని మనం ముందుగా మాట్లాడుకున్నాం. ఏంటి అసలు ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే? మరి వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎక్కడ అప్లై చేయాలంటారు? మీ ముందుగా సార్ మీ సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. నాకు ఇవాళ ఈ సుమన్ టీవీ ద్వారా లాస్ట్ 6-7 మంత్స్ నుంచి నేను నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయటం అనేది జరుగుతుంది. దీంతో ఏమైందంటే చాలామంది కూడా ఒక రకమైన ఎడ్యుకేషన్ అది వస్తుంది. నేను ఏమైందంటే లాస్ట్ ఒక 10 years బ్యాక్, మనం ఇవాళ 2022లోనూ 10 years బ్యాక్ ఈ కాన్సెప్ట్ నాకు తెలిసింది, వాల్యూ ఇన్వెస్టింగ్. ఇప్పుడు వారెన్ బఫెట్ కానీ, ఇప్పుడు ఇక్కడ ఇండియాలో జుంజున్వాలా కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ చేయటం వల్లే వెల్త్ క్రియేట్ చేసుకున్నారు. అది నేను ఈ 10 years అర్థం చేసుకున్నాను. కానీ ఆ చెప్పే మెచ్యూరిటీకి ఇవాళ వచ్చాను. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే ఇది చాలా సింపుల్ విషయం. నెక్స్ట్ 10 years మార్కెట్, ఇండియన్ మార్కెట్, వరల్డ్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ ఎలా ఉన్నా కానీ, మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా, ఇవి కంపల్సరీగా మీకు ఇప్పుడున్న వాల్యుయేషన్స్ కన్నా 3 to 4 folds అవుతాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాక ఈ ర్యాలీని మనం యూటిలైజ్ చేసుకోవటానికి నేను మీకు స్ట్రెస్ చేసేదాన్ని ఏ విధంగా మనం ఈ ర్యాలీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఈక్విటీ మార్కెట్లో చాలామంది నష్టపోతున్నారు. ఎందుకు రీజన్ అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేక. మాకు కూడా ఏంటంటే ఆ టైంలో మా గైడెన్స్ లేదు, సరైన అవగాహన లేదు, ఒక రకమైన ఫియర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి, మీడియా లేదు, సరిగ్గా రీచ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఒక మంచి విషయం చెప్పడానికి, అందరికీ ఉపయోగపడే విషయం అనేది చెప్దామని మనం మీతో డిస్కస్ చేయడం జరిగింది. అందుకని ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ సిరీస్ కింద స్టార్ట్ చేశాను. దీనిలో ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా ఏం జరుగుతుంది, మేము మామూలుగా ఏం చెప్తున్నాం, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది చెప్తున్నాం. అంటే ఒక కంపెనీని ఇదిగో ఇక్కడ బై చేయండి, ఇది స్టాప్ లాస్ అండి, ఇది టార్గెట్. ఇప్పుడున్న మార్కెట్ వాలటిలిటీలో ఏమవుతుంది, మార్కెట్ వాలటిలిటీలో ఇంట్రాడే కానీ లేదా పొజిషనల్ ట్రేడర్స్ కానీ వాళ్ళు ఏంటంటే ట్రేడింగ్ జోన్లో ఉంటారు. అదే కొంతమంది మ్యాక్సిమం క్లయింట్స్కి ఏంటంటే మాకు అంత టైం కూడా లేదు సార్, ప్లస్ మేము అంత లాసులు అంత టెన్షన్ పడలేం, మాకేంటంటే వెల్త్ క్రియేషన్ అయ్యేవి చెప్పండి అనే మైండ్ సెట్లో ఉన్నారు. అంటే ఈ స్టాటిస్టికల్ డేటా గురించి మేము ఆలోచించలేము, ఈ లెక్కలు, ఈ స్టాటిస్టిక్స్ ఇవంతా కూడా అంత దూరం వెళ్ళలేమని చెప్తుంటారు. మేము ఇప్పుడు ఆ లాసులు మేము తట్టుకోలేము, ప్లస్ ఆ టెన్షన్స్ మేము భరించలేము. సో మాకేంటంటే ఒక సిస్టమేటిక్గా ఉండేది, గ్రోత్ అయ్యేది ఏమున్నాయి, ఆ సెగ్మెంట్ ఏంటి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్, ఇక మీరు ప్రైస్ మర్చిపోండి, ఈ కంపెనీస్ నేను చెప్పే కంపెనీస్ని మీరు వాటిలో ఇన్వెస్ట్ చేయండి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years 15 years లేదా 5 years. ఇదిగో అమ్మాయి పెళ్లి కోసం కానీ లేదా రిటైర్మెంట్ కోసం కానీ, ఇక మీరు ప్రైస్ ఫ్లక్చుయేషన్ పెట్టుకోకూడదు. అదే నేను వాల్యూ ఇన్వెస్టింగ్ చెప్పాను. మీరు మళ్ళొకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వాల్యూ ఇన్వెస్టింగ్ అనే వీడియో మనం చేసాము, అది ఒకసారి చూస్తే మీకు అసలు ఫర్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని ఏ కంపెనీస్ వాటికి సెట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు నేను డైలీ మీకు చెప్తూ ఉంటాను. ఆ కంపెనీస్లో మీ దగ్గర మనీ ఎప్పుడున్నా కానీ వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 5 years డౌన్ ద లైన్ 10 yearsలో మీ వాల్యూ 100% మల్టీఫోల్డ్ అవుతుంది. సో అల్టిమేట్గా అందరికీ మనీయే కదా కావాలి. సో రిస్క్ అనేది మీరు రిస్క్ కానీ రివార్డ్ కానీ ఈ క్యాల్కులేషన్స్కి మీరు మర్చిపోండి. ఓన్లీ డివిడెండ్స్ వస్తుంటాయి, ఎంజాయ్ చేయండి. బోనస్లు ఏమైనా వస్తే తీసుకోండి, స్ప్లిట్స్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఇక వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే కొనటం, మనం ఒక ల్యాండ్ కొన్నట్టు లేదా ఒక హౌస్ కొన్నట్టు ఈ కంపెనీస్ కొని మంచిపోండి. అలా మన దగ్గర మనీ ఉన్నంతకాలం మీరు బై చేసుకుంటారండి. సో ఈ వీటిల్లో ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క ఇండస్ట్రీలో నేను 4-5 కంపెనీలు చెప్తాను, వాటిలో మీకు ఏది బెస్ట్ ఉందో అది తీసుకోండి. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇన్వెస్టింగ్లో ఇప్పుడు ఏ పారామీటర్స్ మీరు చూస్తున్నారు, చూడాలి, ఎటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి, అది మీకు ఫస్ట్ నేను చెప్తే దాన్ని బట్టి మీరు ఈ పారామీటర్స్లో ఏది ఫిట్ అయి ఉందో ఆ కంపెనీ మనం చూస్ చేసుకుంటే మనకి అవుట్పుట్ వస్తుంది. సో వీటిలో ఫస్ట్ ఏం చూస్తున్నామంటే బ్యాలెన్స్ షీట్ చూస్తాం.
అంటే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది. అంటే బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చూస్తున్నామంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ క్యాపిటల్ అంటాం. అంటే మనకి ఆస్తులు అసెట్స్ అంటే ఈ కంపెనీ ఒక పర్ఫామ్ చేయడానికి కనీసం మనీ కావాలి కదా ఒక కంపెనీ పర్ఫామ్ చేయాలంటే. అంటే ప్రతి కంపెనీకి ఆస్తులు అప్పులు ఉంటాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి అంటే ఎక్కువ ఆస్తి ఉండి తక్కువ అప్పులు ఉన్న కంపెనీలు హెల్దీ కంపెనీస్. ఆస్తి ఎక్కువ అప్పులు తక్కువ ఉండాలి. కొన్ని కంపెనీలు ఇప్పుడు రీసెంట్గా వచ్చే కంపెనీలు ఏం చేస్తున్నారు 10% వాళ్ళ క్యాపిటల్ 80-90% ఏమో బయట నుంచి తీసుకురావటం అని చేస్తుంది. అయితే బ్యాంకర్స్ కానీ లేదా షేర్ హోల్డర్స్ కానీ. సో వీటి వల్ల ఏమవుతుందంటే డెట్స్ పెరుగుతున్నట్టు అదంతా మనకి ఈ బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో బ్యాలెన్స్ షీట్లో మనం ఈ పారామీటర్స్ మనం చెక్ చేసుకొని వీళ్ళు ఒరిజినల్ అసెట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయా అప్పులు ఎక్కువ ఉన్నాయా. సో వాటి అప్పులు ఎక్కువ ఉన్న కంపెనీలో పెర్ఫార్మెన్స్ అవుతున్నా కానీ రేపొద్దున మార్కెట్లో ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి ఇమీడియట్గా టెన్షన్ జోన్లోకి వస్తాయి. సో అందుకని మనం ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఫస్ట్ చూస్తాం. తర్వాత ఏంటంటే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూస్తాం. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో అసలు ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనకి ఇమీడియట్గా అర్థమవుతుంది. అది ఎవ్రీ 3 monthsకి ఒకసారి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ డిస్క్లోజ్ చేయాలి. సో ఎవ్రీ 3 months ఈ ప్రాఫిట్ లాస్ మనకు కనపడుతూ ఉంటుంది. ప్లస్ ఇయర్ ఎండ్ ప్రాఫిట్ లాస్ చూస్తాం. అంటే లాస్ట్ 10 years నుంచి మీరు ఏ కంపెనీ ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి కంపెనీ కూడా లాస్ట్ 10 years డేటాలో ప్రాఫిట్స్ పెరుగుతూ ఉండాలి. అది ఫండమెంటల్ రూల్ అంటే కంపెనీ గ్రోత్లో ఉన్నట్టు. అలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి కంపెనీలో ప్రాఫిట్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది కదా. సో అది ప్రాఫిట్ లాస్. తర్వాత ఏంటంటే ఈ రెండు బేసిక్గా అందరం చూస్తాం. ఇంకా డీటెయిల్గా ఇంకొంచెం మైక్రో లెవెల్లో చూసాలంటే క్యాష్ ఫ్లో చూడాలి. క్యాష్ ఫ్లో ఏంటంటే ఇది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అంటే చాలామంది అని నేను అంటలేదు చాలా అవకాశం ఉంది. ఏంటి ఈ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ని మ్యానిపులేట్ చేయొచ్చు లేదు ఈ బ్యాలెన్స్ షీట్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఇది డిప్రిషియేషన్ అటు ఇటు మార్చి మ్యానిపులేట్ కొంచెం చేయగలం కానీ క్యాష్ ఫ్లోని చేయలేం. క్యాష్ ఫ్లోలో ఏంటంటే క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వెళ్తుంది అంటే ఎవరికి పేమెంట్ చేస్తున్నారు క్యాష్ ఎంత ఉంది. సో బ్యాంక్లో క్యాష్ని కానీ లేకపోతే కంపెనీలో క్యాష్ కానీ వర్కింగ్ క్యాపిటల్ క్యాష్ కానీ ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేయలేం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైందంటే ఇదే ఈయన రామలింగరాజు గారు ఉన్నారు కదా సత్యం ఆయన ఇక్కడే దొరికారనమాట. మైటాస్ విషయంలో ఇక్కడ క్యాష్ ఫ్లో అడ్జస్ట్ చేద్దామనే వల్ల ఇదైంది. సో అందుకని ఏమవుతుందంటే క్యాష్ ఫ్లోని చాలా పవర్ఫుల్. సో ఇది మనకి లిక్విడ్ క్యాష్ కరెక్ట్గా ఉండే కరెక్ట్గా పేమెంట్స్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ పేమెంట్స్ కానీ లాంగ్ టర్మ్ పేమెంట్స్ కానీ మీట్ అవుతున్నప్పుడు ఆ కంపెనీ ఫ్లో క్యాష్ కరెక్ట్గా వెళ్తుందా ఏ పర్పస్ మీద తీసుకున్నామో ఆ పర్పస్కి వెళ్తుందా అనేది ఇక్కడ క్యాష్ ఫ్లోలో మనం చూస్తాం. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ మనకి ఇది తీసుకోవడానికి. దాని తర్వాత ఏమొస్తుందంటే అసలు బుక్ వాల్యూ అనేది చూస్తాం. బుక్ వాల్యూ అంటే ఏంటంటే ఈ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. ఇప్పుడు మొత్తం కంపెనీ ఉంది ఒక కంపెనీలో 100 కోట్ల అసెట్స్ ఉన్నాయి 90 crores లయబిలిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెన్స్ని బుక్ వాల్యూ అంటాం. ఆ బుక్ వాల్యూని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేసామనుకోండి మనకి బుక్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేసే ఒక కంపెనీ యొక్క షేరు ఈ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. ఇంక ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక కంపెనీ మొత్తం ఇక స్మాయిల్ అయిపోయింది లిక్విడేట్ అయిపోతున్నప్పుడు మనకి ఎంత వస్తుంది డబ్బులు అనేది దాని బుక్ వాల్యూ అంటాం. అంటే ఇప్పుడు నేను బిజినెస్ క్లోజ్ చేసుకున్నాం. క్లోజ్ చేసుకుంటే అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి కదా ఈ లయబిలిటీస్ అప్ చెప్పేశాక అసెట్స్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పార్ట్నర్సే కదా షేర్ చేసుకునేది. ఆ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ షేర్ చేసుకుంటే వచ్చే అమౌంట్ మినిమం అమౌంట్ బుక్ వాల్యూ అంటాం. అయితే ఏంటంటే ఇందులో ఇప్పుడు కరెంటు ప్రైస్ ఆఫ్ ఎనీ కంపెనీ ఈ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. కొన్ని కంపెనీలు బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉంటాయి అంటే అవేంటి పర్ఫార్మెన్స్ తగ్గుతున్నట్టు. ఎందుకంటే అది మినిమం బుక్ వాల్యూ అనేది మనకి మినిమం మెయింటైన్ అవుతుంది. అంటే ఈ కంపెనీ అసలు వాల్యూలో ఉందా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఈ ప్రైస్ వాల్యూ దీనికన్నా ఎక్కువ ఉండాలి. సో దీన్ని బుక్ వాల్యూ అంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. మన వాల్యూ ఇన్వెస్టింగ్ అనే ఈ
టాపిక్లో ఫస్ట్ వీడియోలో మీరు ఈ బ్యాలెన్స్ షీట్ గురించి, క్యాష్ ఫ్లో గురించి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి, సో వీటిలో ఏ విధంగా చూడాలి, వేటి గురించి మనం అన్వేషించాలి అనే విషయాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.